శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం చూసుకున్నట్లయితే 2 గాను, వ్యయం చూసుకున్నట్లయితే 14 గాను, ఇక రాజ్యపూజ్యం చూసుకున్నట్లయితే 2 గాను, అవమానం కూడా 2గా గోచరిస్తూ ఉన్నది. ఇలా ఎందుకు ఉన్నది అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఈ రాహుగ్రహాన్ని, కేతుగ్రహాన్ని, బృహస్పతి గ్రహాన్ని, శని భగవాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలు తెలుసుకుంటాం. కాబట్టి మే 1వ తారీఖున బృహస్పతి గ్రహం వృషభంలోకి మారుతూ ఉన్నది. అంటే మీ రాశికి 10వ స్థానంలో బృహస్పతి గ్రహము, 2వ స్థానంలో కేతుగ్రహము, 7వ స్థానంలో ఆ యొక్క శని భగవానుడు, 8వ స్థానంలో ఈ యొక్క రాహుగ్రహము సంచారం ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సింహరాశి వారికి ఉంటూ ఉన్నది. దీనివలన ప్రధానంగా ఆటంకాలకు ఆస్కారం అధికంగా ఉన్నది. ఏ పని ముందుకు వెళ్ళని పరిస్థితులు ఈ యొక్క సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంత వాగ్వివాద సూచనలు, వివాహ విషయాల్లో ఇబ్బందులు, వివాహం కాని సందర్భాలు, వివాహం చేసుకోవాలి ఎవరైనా అనుకున్నట్లయితే ఈ సంవత్సరం అవి కావటం కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ప్రేమలు విఫలమయ్యేటువంటి సందర్భాలు, బ్రేకప్స్ వంటి వాటికి అధిక ఆస్కారం ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన కొంత ఇబ్బందికర నిర్ణయాలు మీరు తీసుకున్నటువంటి సందర్భము, మీ యొక్క ఆలోచన తప్పుగా వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అలా వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఈ సింహరాశి వారు. దాంతోపాటుగా మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు, లేదంటే అసలు మాట్లాడక ఇబ్బంది పడేటువంటి సందర్భాలు కూడా ఈ సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో అధికంగా ఉంటాయి అని తెలియచేయవచ్చు. ఇక దశమంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మీకు శుభ ఫలితాలనే కలుగు చేస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ మాత్రమే అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా అన్ని విషయాల్లో ఏదో విధంగా ఆటంకాలు, ఇబ్బందులు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. మీరు అనవసర విషయాలకై ధనాన్ని పెట్టుబడి పెట్టి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. ఇక రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇబ్బందులే అని తెలియచేయవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే కళారంగాల్లో ఉంటారో వారికి కూడా ఇబ్బందులు తప్పవు అని చెప్పవచ్చు. కొంత ఫేమ్ తగ్గేటువంటి సందర్భాలే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి అధికంగా ఉండేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. ప్రమోషన్స్ వంటి వాటికి ఆస్కారం గోచరిస్తున్నప్పటికీ అవి నిదానంగా మీరు అందిపుచ్చుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ప్రమోషన్స్ మాత్రం అందుతాయని చెప్పవచ్చు. కొంత ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిరుత్సాహము, ఏం చేయగలము, మనం చేయలేములే అనేటువంటి ఒక భావనలు మీకు రాకుండా జాగ్రత్త వహించండి. ఎందుకు చేయలేము, నేను చేయగలను అనేటువంటి ఆలోచనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ యొక్క సింహరాశి వారికి. ఎందుకంటే కొంత నిరుత్సాహ, వైరాగ్య భావనలు వచ్చేటువంటి సందర్భం ఉంటుంది, లేదంటే అధైర్యానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఈ సింహరాశి వారు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీ యొక్క 7వ స్థానంలో శని భగవానుడు, అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంత ఇటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో మీరు ఆంజనేయ ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండాలి. ఆంజనేయ ఆరాధనలో భాగంగా ఓం ఆం ఆంజనేయాయ నమః ఈ మంత్రాన్ని జపించండి. ఓం ఆం ఆంజనేయాయ నమః. దాంతోపాటుగా దుర్గాదేవి అనుగ్రహం కోసంగా ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః ఈ 2 మంత్రాలను ఖచ్చితంగా జపించాలి. మరికొంత ఆటంకాల నుంచి బయటపడాలి అంటే ఓం గం గణపతయే నమః
ఓం గం గణపతయే నమః. ఈ 3 మంత్రాలను జాగ్రత్తగా జపించండి. మహాగణపతికి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించడము, శని భగవాన్ అనుగ్రహం కోసంగా శనివారం రోజున శివాలయ, విష్ణాలయ, నవగ్రహ ప్రదక్షిణ, అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసంగా దుర్గాదేవి ఆరాధన, రాహుకాల దీపాలను పెట్టడము, ఇవి కనుక ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో చేసినట్లయితే మరింత శుభ ఫలితాలను పొందవచ్చు.